ఇక్కడికి ఎవ్వరూ రారే. ఆ పాపకి ఇక్కడున్నావా అని తెలిసే అవకాశమే లేదు. చావో! ఇక్కడ కూర్చో. మమ్మీ 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 మమ్మీ. ఏంటి సిరి? నా హనీని చూసావా మమ్మీ? హనీనా? హనీ ఎవరు? అదే మమ్మీ, నా బొమ్మ, నా ఫ్రెండ్. ఓ, ఆ పిచ్చి బొమ్మనా? ఇందాకటి దాకా ఇక్కడే ఆడుకున్నావు కదా, మళ్ళీ నన్ను అడుగుతావేంటి? ఏమో మమ్మీ, వచ్చి చూసేసరికి లేదు. ఇక్కడ ఎక్కడో ఉంటుంది, చూసుకో. దానికే నన్ను పిలవాలా? అది కాదు మమ్మీ, నా హనీ. సిరి, నాకు చాలా పనులున్నాయి, నన్ను డిస్టర్బ్ చేయకు, సరేనా? ఓకే ఓకే సార్. యా, పని అయిపోతుంది సార్. యా డోంట్ వరీ. సరే సార్, ఓకే సార్, ష్యూర్. డాడీ, ఏంటన్నా? నా హనీని చూసావా? హనీయా? చూడలేదే. పొద్దున్నుంచి కనిపించడం లేదు డాడీ. అవునా? లోపలే ఉండుంటుంది, వెళ్ళి వెతుక్కోపో. అలాగే డాడీ. వెళ్ళు. యా సార్. హనీ. యా ఓకే సార్, ష్యూర్. హనీ. అయిపోతుంది సార్. హనీ. సిరి, అత్తయ్య, నా హనీ కనిపించడం లేదు, చూసావా? ఇందాక నీవే దాంతో ఆటలాడుచున్నావు కదా, ఎక్కడ పెట్టినావో అక్కడే ఉండును, చూడుము. లేదత్తయ్య, ఇంట్లో మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడుంటుందమ్మా? ఇక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగ్గా చూడుము. సరే. నేనా? నీ బొమ్మను నేనెందుకు చూస్తాను? ఇందాక నుంచి వెతుకుతున్నా, ఎక్కడా కనిపించలేదు. ఏమో, నాకు తెలీదు. ఇంట్లో అన్ని బొమ్మలున్నాయిగా, అదే బొమ్మ కావాలా? అవును, నాకు నా హనీయే కావాలి.
చేతికి బ్లడ్ వస్తుంది. దెబ్బ తగిలితే రక్తం వస్తుంది కదా. ముందు ఇక్కడ నుంచి బయటికి తీయవా? నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పానుగా. హనీ, నొప్పిగా ఉందా? అవును, చాలా నొప్పిగా ఉంది. మనుషులకైతే రక్తం వస్తుంది. నువ్వు బొమ్మవి కదా, నీకు కూడా రక్తం వస్తుందా? నేను బొమ్మని కాదు, నాలో ప్రాణం ఉంది. అందుకే రక్తం వస్తుంది. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావని ఎంత టెన్షన్ పెట్టానో తెలుసా? టెన్షన్ ఉండదా? నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావని నేను ఎంత భయపడ్డానో తెలుసా? అయినా నేను వదిలి ఎక్కడికి వెళ్తాను సిరి? నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా. అవును, అసలు నువ్వు ముళ్ళల్లో ఎలా పడిపోయావు? ఎవరితో మాట్లాడుతున్నావు సిరి? నా హనీతో మాట్లాడుతున్నా డాడీ. ఏది? ఒకసారి నాతో మాట్లాడమను. హనీ, ఒకసారి డాడీతో మాట్లాడు. డాడీతో ఒకసారి మాట్లాడు హనీ. బొమ్మ మాట్లాడడం ఏంటమ్మా? లేదు డాడీ, నిజంగానే హనీ మాట్లాడింది. సరే, ఒప్పుకుంటున్నాను. అయినా నువ్వు ఆడుకోవడానికి వేరే బొమ్మలే దొరకలేదా? ఆ బొమ్మ ఏంటి, ఆ మొహం మీద ఘాట్లేంటి, ఆ కళ్ళేంటి? అసలు నీకు ఆ బొమ్మ ఎలా నచ్చింది? అలా అనకు డాడీ, హనీ నా ఫ్రెండ్. ఏంటి తన చేతికి బ్యాండేడ్ వేసావు? హనీకి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే బ్యాండేజ్ చేశాను డాడీ. బొమ్మకి బ్లడ్ రావడం ఏంటి సిరి? నీ ఆటలకి అర్థం లేకుండా పోతుంది. నిజం డాడీ, హనీ చేతికి బ్లడ్ ఉంది. కావాలంటే చూడండి. చాలే, ఊరుకో సిరి. ఏంటి హనీ, అందరి ముందు నిన్ను ఫూల్ చేస్తావు? ఏంటండి కూతురుతో ముచ్చట్లు పెడుతున్నారు? నేను కాదు, నీ కూతురే కథలు చెప్తుంది. అన్నీ నీ పోలికలే. బా, అవునా? ఏం చేసిందేంటి? ఆ బొమ్మకి దెబ్బ తగిలిందని చెప్పి ట్రీట్మెంట్ చేస్తుంది. ఎంతైనా డాక్టర్ కూతురు కదా. అదే కదా నేను అంటుంది. డాక్టర్ కోర్స్కి 5 కోట్లు అవుతుందంట. అదేమవుతుందో తెలిసిపోయింది కాబట్టి ఇప్పటి నుంచే సేవింగ్ స్టార్ట్ చేయాలి. ఫాదర్ కదా, తప్పదు. అదే కదా నా బాధ. అందరూ 9 నెలలు మోసే తల్లి గురించే మాట్లాడుకుంటారు కానీ తన పిల్లలు కనే ప్రతి కలని నిజం చేయాలని ఆ తండ్రి పడే తాపత్రయం ఎవ్వరికీ కనిపించదు. చాలండి, ఊరుకోండి. నేనేం తప్పు మాట్లాడాను?
చిత్ర ఫోన్ అండి. సరే మాట్లాడు. హలో, హాయ్. హలో అంజలి. హాయ్ చిత్ర, చెప్పవే, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నాకేంటే, చోటి ఫ్యామిలీ చోటి దునియా, ఫుల్ హ్యాపీ. అయితే కొత్తింట్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నావు అనమాట. ఇన్ని రోజులు సిరి ఆడే ఆటలకి దాని వెంట పడలేక చచ్చేదాన్ని. ఇప్పుడు దానికొక బొమ్మ దొరికింది. నేను బ్రతికిపోయాను. 24 గంటలు ఆ బొమ్మతోనే ఆడుకుంటోంది. ఏదో ఒకటి, తను హ్యాపీగా ఉండటమే కదా మనకు కావాల్సింది. ఆ, సిరిని చూడాలనిపిస్తుంది. ఒకసారి దాని ఫోటో తీసి పంపించు. సరే, ఇప్పుడే పిక్ తీసి వాట్సాప్లో పంపిస్తాను, చూడు. సరే, వెయిట్ చేస్తూ ఉంటాను. సిరి, ఏంటి మమ్మీ? స్మైల్. నా హనీని కూడా ఫోటో తీ మమ్మీ. థ్యాంక్ యూ సిరి. ఈ బొమ్మ, అదే బొమ్మ సిరి దగ్గర ఉందేంటి? ఆ బొమ్మ అక్కడ ఉండటం చాలా డేంజర్. అర్జెంటుగా ఈ విషయం అంజలికి చెప్పాలి. ఆ చిత్ర, ఫోటో ఎలా ఉంది? అంజలి, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. హలో 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 చిత్ర, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఏంటి విషయం అంటున్నావు? ముందు నువ్వు వెళ్ళి పాప దగ్గరున్నా. ఏంటి? హలో, అబ్బా, నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? ఏంటి పాపనా? హలో, వినిపిస్తుందా? నీ వాయిస్ ఏం వినిపించట్లేదు చిత్ర. హలో అంజలి. చిత్ర, నీ దగ్గర సిగ్నల్స్ వీక్ అనుకుంటాను. బయటకు వచ్చి మాట్లాడు. అంజలి, ముందు నేను చెప్పేది విను. ఆ బొమ్మని ఇంట్లోంచి పడేసేయ్. అర్థం అవుతుందా? అబ్బా, నువ్వేం మాట్లాడుతున్నావో అస్సలు వినిపించడం లేదు. ఏంటి వినిపించట్లేదా? హలో హలో, సరే నేనే అక్కడికి వస్తున్నాను. డైరెక్ట్ గా చెప్తాను. అప్పటిదాకా జాగ్రత్తగా ఉండు. ఏంటి, ఇంటికి వస్తున్నావా? నేనే నీ ఇంటికి వస్తున్నాను. హలో 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 చిత్ర. ఏంటో, ఎందుకయ్యా అంత పెద్ద మూట కడుతున్నావు? ఇన్ని రోజుల నుండి చేసిన పూజలన్నీ బెడిసి కొట్టాయి. ఇంత కష్టపడ్డావు, ఏం ఫలితమో దక్కలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నావా? పిచ్చిదాన, అనుకున్నది సాధించడానికి నేను ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాను. ప్రయత్నించి పారిపోయేవాడు కాదు ఈ పోతురాజు. పైగా మనం చేసేది మామూలు తంతు కాదు, క్షుద్ర పూజల తంతు. సాధించే వరకు చెయ్యాలి, చావో రేవో తేల్చుకోవాలి. క్షుద్ర పూజలో మంత్ర ఉచ్చారణ శబ్దం మారినా, ఆ శబ్దాన్ని సూచించే కాలం మారినా ప్రేతాత్మలు వికృత చేష్టలు చేస్తాయి, మంత్రగాన్ని ఘోరమైన చావుని శపిస్తాయి.
ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నది ఆ మాఘ పౌర్ణమి కోసమే. ఆ సమయంలో నా పూజ నెరవేరకుండా ఏదో అడ్డుకుంది. ఎందుకు అలా జరిగిందో నాకంతు చిక్కడం లేదు. మరిప్పుడు ఏం చేయబోతున్నావయ్యా? ఆ క్షుద్ర పూజకు వాడిన వీటిని భూస్థాపితం చెయ్యాలి. వచ్చే మాఘ పౌర్ణమికి మళ్ళీ వీటిని ఉపయోగించాలి. పోతురాజు, ఆ? చెప్పండి అయ్యా. నీకు ఎన్నిసార్లు చెప్పాను గార్డెన్లో మోటార్ ఆన్ చేసి వదిలేయద్దని? మొక్కలకి నీళ్లు పోయడం అవ్వగానే ఆఫ్ చేయమని చెప్పానా లేదా? పొరపాటున షార్ట్ సర్క్యూట్ అయితే గార్డెన్ మొత్తం కరెంటు పాస్ అవుతుంది. పాప ఎప్పుడు గార్డెన్లోనే ఆడుకుంటుంది, నీకు తెలుసు కదా. ఎంత డేంజరో అర్థమవుతుందా? క్షమించండి అయ్యా. సరే, త్వరగా వెళ్ళి ఆఫ్ చేయి. వెళ్ళు.